ఆజ్ఞానుసారంగా ఉండాలి, కానీ వేరే విధంగా ఉండకూడదు. అప్పుడు ఏమవుతుందంట అక్కడ చూపిస్తున్నాడు, ఏది 7-6 వచనంలో. అప్పుడు ఏమవుతుంది 6 వచనంలో? అప్పుడు నీ మార్గంలో ఉండే అడ్డంకిల్ని ఆయన తొలగిస్తాడు, నీ జీవితంలో ఉండే ముళ్ళతోవల్ని సరిచేస్తాడు. ఎప్పుడు మనం ఆయన ఆజ్ఞల్ని గైకుని మన హృదయాన్ని ఆయన అప్పచెప్పినప్పుడు మన జీవితంలో ఉండే మరి అడ్డంకుల్ని ముళ్ళత్రోవల్ని మనకి ఎదురుగా ఉండే ప్రతి సమస్యను కూడా ఎవరు తొలగిస్తారు? తండ్రి తొలగిస్తాడు. కానీ మనమేమనుకుంటాము, ఆ ముళ్ళకంచెలని మనమే తొలగించుకోవాలని చూస్తాం, మన సమస్యలన్నింటినీ మనమే పరిష్కరించుకోవాలని చూస్తాం. కానీ మన సమస్యల్ని మనము పరిష్కరించుకోలేము. యూ కెనాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్, బట్ యూ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్రియేటర్ ఆల్మైటీ. ఎప్పుడు ఏ విధంగా? మొదట మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఇఫ్ యూ డూ హిజ్ విల్, దెన్ హీ విల్ క్లియర్ ఆల్ ద థింగ్స్. అన్నింటినీ ఆయన సరళం చేస్తాడు. బాగానే ఉంది. 7వ వచనం ఏమని చెప్తుందండి? కానీ మనం అనుకునేది ఏంటి? ఏమనుకుంటాం మనం? అని సరదాగా అంటున్నారు. మీరు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి చెప్తారు. మిమ్మల్ని అంటే అదే అంటున్నా నేను మీరు బాధపడదు. ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి మా పెద్దమ్మ గారు ఉన్నారు. ఏమనుకోవచ్చు, నేను వయసులో పెద్దదాన్ని, నేను డాక్టర్ అమ్మని, నాకు చాలా విషయాలు తెలుసు. నిజంగానే తెలుసు. ఆ తెలిసిన విషయాలు నాకు తెలియదు. అయినప్పటికీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు అలా అనుకోవచ్చు. అలాగే పెద్దమ్మ గారు ఉన్నారు పెద్దల్లో కదా, ఓకే వాళ్ళు పెద్దలు అనుకున్నా. కాసేపు మనం కొద్దిగా చిన్న వయసులో ఉన్నారు, వాళ్ళు చదవని విషయాలు మనం చదువుకున్నాను మాట వచ్చి. ఇప్పుడు నా నాడు నేను ఏదో పెద్ద లా చదివినట్టుగా కొంచెం గొప్ప అనుకున్నాను అనుకో, ఏమవుతుంది? పెద్ద ఫూల్ కింద అవుతాను. నాకు బాగా తెలుసు అని ఎప్పుడైతే అనుకుంటాను, నేనేమవుతాను? నేను ఒక అజ్ఞాని అవుతాను. దేవుడు మనకు కొన్ని తలాంతులు ఇస్తున్నాడు. ఆ తలాంతులు దేవుడు ఇచ్చాడు అనుకోవాలి, కానీ తప్పించి నా గొప్పతనం వల్ల నేను నేర్చుకున్నాను. దేవుడు ఒక్కొక్కరికి ఒకటిస్తాడు. అందరికి ఒకే తలాంతు దేవుడు. ఇంతకుముందు చెప్పాడు కదా, పండితుడు ఒక ఆయన గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ పడవలు ఎవరు నడుపుతున్నారు? ఆ నడిపేవాడిని ఏదో అంటారు, నేను మర్చిపోయాను పదం ఏంటి. ఆ పడవ నడుపుతూ ఉంటే ఏదో మల్లయ్యో ఎల్లయ్యో ఏదో ఉంటారు కదా, ఆ పేరు కూడా అట్లాగే ఉంటాయి కదా. మల్లన్న ఎలా మల్లన్న ఏం చదువుకున్నారా అన్నాడు నాలాడు ఆ పండితుడు. ఆయన పేరు గురించి చెప్పట్లేదు. అయ్యా నేనేం చదువుకుంటాను, నా ఏదో ఈ పని తప్పించి నాకు ఏమో ఒక నవ్వు నవ్వి నువ్వు ఎందుకు పనికిరావు అనే విధంగా ఒక మాట పరుషంగా మాట్లాడు. ఏ మానవుడికైనా తనని కించపరిచి కోపం వస్తుంది కదా, ఆహా మంచిదా అని ఏం చేశాడు, తెడ్డు దేనికి ఇలా అన్నాడు. అప్పుడు ఏమిటి, పడవ ఇలా తిరిగిపోతే ఏమిటి, ఆ పండితులు నీళ్ళలో పడిపోయాడు. నీళ్ళ పడిపోయి ఏం చేస్తున్నాడు, అడుగుతున్నాడు, మళ్ళా కాపాడరా. అయ్యా మీరు పండితులు కదయ్యా, మిమ్మల్ని మీరు రక్షించుకోండి అన్నారు. విరబాబు తప్పైపోయిందిరా. కాబట్టి ఎందుకు మనం గుర్తు చేసుకుంటాము, మనల్ని మనము చాలాసార్లు ఏమనుకుంటాం, గొప్పవాళ్ళుగా ఊహించుకుంటాం. కానీ ఎదుటి వాళ్ళు మనం ఏమనుకుంటాం, తక్కువ వాళ్ళుగా ఊహిస్తాం. కానీ ప్రతి చిన్న మనిషిలో కూడా ఒక తలాంతు ఉంటుంది. దేవుడి పని చేసే ప్రతి వాళ్ళలో కూడా ఒక తలాంతు ఉంటుంది. దాన్ని మనం గౌరవించాలి తప్పించి ఎదుటి వాళ్ళని మనం తప్పుగా చూడకూడదు. కాబట్టి మనము గొప్ప జ్ఞానమని మనం అనుకుంటే ఏమైపోద్ది, మనకు నాశనం, అది మన ఆరోగ్యం పాడైపోద్ది. అది తర్వాత మన ఆదాయం మొత్తం మనదే అనుకుంటాం. వాట్ ఎవర్ ఇన్కమ్ ఐఎమ్ గెటింగ్, నేను కష్టపడి సంపాదిస్తాను. అసలు నువ్వు కష్టపడి సంపాదించడానికి అవకాశం కల్పించింది ఎవరు? దేవుడు కల్పించాడు. నీకు ఆ ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఆ వ్యాపారం ఇచ్చాడు, నీకు ఆ ఆస్తి ఇచ్చాడు. కాబట్టి ఆదాయం వస్తుంది.
దశములు ఇవ్వాలి. దశమ భాగం ఇవ్వాలంటే కొంతమందికి నేను ఎందుకు ఇవ్వాలి, పాస్టర్లు పోషించాలనే అనుకునేవాళ్ళు ఉండొచ్చు. కానీ అది దేవుడిది, దేవునికి ఇవ్వాల్సింది మనము దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఇస్తే నీకు ఏమవుతుంది చెప్పండి? నీకు ప్రమోషన్ వస్తుంది, నీకు బోడంత ఆశీర్వాదము వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ 5 నుంచి 8వ వచనాల్లో మనం కనుక చూస్తే, 5 నుంచి 8 వచనాల్లో మనం కనుక చూస్తే అక్కడ ఏముంది? సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. డోంట్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ విల్. అవ్వం ఏం చేసింది? స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. ఏం చేసింది? తినేసింది. చాలాసార్లు నేను కూడా ప్రార్థన చేయకుండా ఒకసారి నొప్పుకుని తినేసి మధ్యలో ప్రార్థన చేస్తాం కదా, కొన్నిసార్లు మర్చిపోతాం. అంటే ఏంటి? దేవుడు మనము మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. మన యొక్క బుద్ధిని ఆధారం చేసుకుని జీవిస్తూ ఉంటాం. పోనీ అవ్వమ్మ గారు మర్చిపోయింది, ఆడమ్మ గారు ఏమైనా గుర్తుపెట్టుకున్నాడా? ఆయన కూడా ఏం చేశాడు? అవ్వమ్మ గారు ఏం చెప్తే అది చేశాడు, కానీ దేవుడు చెప్పింది చేయలేదు. కాబట్టి ఇక్కడ నీ స్వకీయ ఆలోచన, జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నీవు ముందుకు వెళ్ళవద్దు. నీవు నీ ప్రవర్తన అంతటి యందు ఎవరికి అధికారం ఇవ్వాలి? ఆధిపత్యం దేవుడికి ఇవ్వాలి. దేవుడు చెప్పింది వినాలి, పెద్దలు చెప్పింది వినాలి, ఆఫీసులో అధికారులు చెప్పింది వినాలి. మనం ఒక చోట పని చేస్తున్నాం, ఆ పని చేసేటప్పుడు ఆ అధికారం చెప్పింది దానికి మనం లోపల ఉండాలి. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ 7వ వచనం ఏం చెప్తుంది? యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీకు ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఇన్ని చక్కటి విషయాలు జ్ఞాని అయిన సొలొమోను మన కొరకు రాసిచ్చాడు. ఆ విధంగా మనం ముందుకెళ్తే అధ్యాయంలో దేవుని శిక్షను తృణీకరించొద్దు, మరి శిక్షను ప్రేమించాలి, మరి జ్ఞానం సంపాదించాలి, దేవుని మార్గాన్ని మనము తెలుసుకోవాలి. మరి దేవుడు ఏ విధంగా జ్ఞానంతో సృష్టించేశాడు అని అన్నీ కూడా అక్కడ మనకి ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇంకోటి 27వ వచనంలో ఏముంది? యాకోబు 4:17 చూడండి ఏముందో. యాకోబు కాబట్టి మీరే చేయలేని అలాగ చేయని వారికి పాపం కలుగు. ఏమిటంటే ఇది మంచి పని అని తెలుసు, అది సహాయం చేసిన మంచి పని అని తెలుసు, మనకి చేయట్లే. చేయకపోవడం ఏ విధంగా ఉంటుంది? ఇట్ ఈజ్ ఎ సిన్. ఇట్ ఈజ్ ఏ అవతలోడు ఇబ్బందులో ఉన్నాడు, మన దగ్గర డబ్బు ఉంది, మనం వాడికి సహాయం చేసే స్థితిలో ఉన్నాము. ఆ విధంగా సహాయం చేయకుండా ఉంటే అది పాపముగా ఎంచబడుతుంది. అదే ఇక్కడ ఉంది. మేలు చేయుట నీ చేతనైనప్పుడు నీవు వెనకంజ వేయవద్దు. కాబట్టి ఏదో మేలుకరమైన విషయాలు సొలొమోను జ్ఞాని మన కొరకు ఇందులో రాసించాడు. కాబట్టి ఇక్కడ మనము ఆదాము హవ్వలు పడిపోకుండా దేవుని వాక్యము మరియు ఆజ్ఞల చేత పరిశుద్ధపడాలని వాళ్ళు హెచ్చరిక చేయబడ్డారు. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు పడిపోతాము? చెప్పండి. ఫాలన్ మ్యాన్ అని చెప్పుకుంటున్నాం కదా, ఎప్పుడు పడిపోతాము? ఆదాము హవ్వలు ఎప్పుడు పడిపోయారు? వాక్యాన్ని విడిచిపెట్టినప్పుడు. ఎప్పుడండి? దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు దేవుడి వాక్యాన్ని అనుసరించకుండా అపవాది మాటని అనుసరించారు. మానవుడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టి సొంత మాటల్ని లేదా మనుషులు చెప్పేదాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాడు కదా. అభ్యాసం చేసింది ఇవాళ జరిగేది ఏంటి? చెట్లు కొట్టేయద్దు అని చెప్తుంది వాక్యం. చెప్పిపోయే వాళ్ళు చూపించారు కదా, వాక్యానుసారంగా ఈ చెట్టుల్ని మనం కొట్టకూడదు. ఎందుకని? అది దేవుడి సృష్టి, అది మనకెంతో మేలు చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? దాన్ని నాశనం చేసేస్తాం. కాబట్టి దేవుని వాక్యానికి
విరుద్ధమైనది ఏ పని కూడా మనం చేయకూడదు. కాబట్టి ఆదాము హవ్వలు పడిపోవడానికి మూల కారణం ఏంటి? ఆ వాక్యాన్ని విడిచిపెట్టారు. ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని విడిచిపెడతామో మనము దేవుని సన్నిధి నుండి పడద్రోయబడిన వారముగా ఉంటాము. ఇది గమనించండి బాగా. అంటే మనం ఎప్పుడు పడద్రోయబడతాము? ఎప్పుడైనా పడద్రోయబడ్డామా? మనం ఎప్పుడైనా పడద్రోయబడ్డామా? ఎప్పుడూ పడిపోయి ఉంటాం. ఎప్పుడూ మన జీవితంలో లోకాశం వైపే పెడతా ఉంటాం. కాబట్టి ప్రతి క్షణం మనం పడిపోతున్నాం. కాబట్టి ఆ స్థితి నుంచి మనం ఏం చేయాలి? నిలబడడానికి ప్రయత్నం చేయాలి. దేవుడి వాక్యంలో నిలబడాలి. యూ షుడ్ స్టాండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనం పడిపోయినప్పుడు ఏం చేయాలి? దేవుడిని అడగాలి. పేతురు గారు ఏమయ్యాడు? పడిపోయినప్పుడు ఏమన్నాడు? ప్రభువా నన్ను రక్షించాలన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఇచ్చాడు. కాబట్టి మనం దేవుడిని ప్రార్థన ద్వారా అడగాలి. యోహాను సువార్త 14:13-15 చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-15 వరకు. మీరు నా నామమున దేని అడుగులో తండ్రి కుమారుని ఎందుకు మహిమపరచుటకై దాన్ని చేదును. నా నామమున మీరు నన్ను అడిగినను నేను చేదును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మ మీకు అనుగ్రహించును. ఇక్కడ మెస్సయ్య ఒక ప్రామిస్ చేస్తున్నాడు, మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మెస్సయ్య ఎందుకు వచ్చాడండి లోకానికి? ఇప్పుడు మనం 2 వాక్యాలు చూపించాను మీకు. చెప్పండి. అపవాది క్రియలను లైవ్ చేయడానికి. మొదటగా అపవాది క్రియల్ని లేకుండా చేయడానికి. రెండోది అగ్నిగుండంలో నుండి నశించిపోయే స్థితిలో నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు. బాగానే ఉంది. ఇప్పుడు మనం చదువుతున్న ఈ 14వ అధ్యాయము 13-15 వచనాల్లో ఉన్న అంశాలని కనుక చూస్తే ఏమంటాడు ఆయన? మీరు అడగండి అంటాడు. ఆస్క్ మీ. మీరు అడగండి అంటే అర్థం ఏంటి? అడగండి అంటే అర్థం ఏంటి? అంతేగా, మనం అడగము. అడగకుండా ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా చేసేస్తాం. మనకి ఏది తోస్తే, మనకి ఏది చేయాలనిపిస్తే చేసేస్తాం కదా. కానీ ఉదయాన్నే లేచి మనం ఏం చేయాలి? దేవుని అడగాలి. దేవా, ఈ దినం నేను ఏం చేయాలి? నీ చిత్తమే నా ఎడల జరిగించు అని అడగాలి. కాబట్టి ఎప్పుడైతే అడగడం మనం నేర్చుకుంటామో ఏం జరుగుతుందండి? మనం అడగడం నేర్చుకుంటే ఏం జరుగుతుంది? దేవుడు ఇవ్వడం మొదలు పెడతాడు. గాడ్ విల్ బి గివింగ్ యూ. అడగకుండా తండ్రి ఏది కూడా మనకి ఇవ్వడం. కాబట్టి ఇక్కడ వచనంలో మనం ఏమంటాడు? వాట్స్ ఎవర్ హీ షల్ ఆస్క్ ఇన్ మై నేమ్. ఎవరి పేరు అడగాలి మనం? మెస్సయ్య పేరు అడగాలి. యెషువా. ఇక్కడ చాలా మందికి మనకి ఇంగ్లీష్లో తెలుగులో నేర్చుకుంటా ఉంటే వాక్యం సరిగ్గా అర్థం కాదు. మెస్సయ్య పేరేంటి హీబ్రూలో? యెషువా. యెహోషువా కూడా అది కూడా ఉంటుంది. యెహోషువా షార్ట్ నేమ్ యెషువాగా పిలువబడింది. యెహోషువా. ఈ యెహోషువాలో ఏముంది? దేవుని పేరుంది. యెహోషువా, యెహోవా. నాకు తెలిసినంత వరకు హీబ్రూ భాషలో, హీబ్రూ అంటే ఇశ్రాయేలీలు హీబ్రూ భాషని వాళ్ళు ఉపయోగించే ఇశ్రాయేలీలు ఈ రోజు వరకు కూడా చాలామంది దేవుని పేరు ఉచ్చరించరు. కారణం ఏంటి? ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాం కదా. మా సోదరుడు ఆల్బర్ట్ గారు కూడా వచ్చారు. మా ఇంటి దగ్గరలో ఉంటారు ఆయన వాక్యం అంటే చాలా ఆసక్తి. మా ఫ్రెండ్ వాళ్ళ మేనరుడు ఆయన. అంటే నాకు మా ఓల్డ్ ఫ్రెండ్, మా ఇంటి దగ్గరే ఉంటాడు. కానీ దేవుడు ఈ మధ్య కాలంలో పరిచయం చేశాడు. ఆయన వాక్యం అంటే అంత ఆసక్తి నాకు తెలియదు. ఈ మధ్య నేను ఒక చోట చేరితే ఆయన రమ్మంటే నాకంటే ఎక్కువగా ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అంటే దేవుడు వాక్యం వల్ల ఆసక్తి గల వారిని దేవుడు ఏం చేస్తాడు?
ఆశీర్వదిస్తాడు. యు విల్ బ్లెస్ దెమ్. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం గ్రహించాల్సింది ఏమిటి? ఆయన్ని అడగాలి. దేవుని యొక్క పేరులోనే మెస్సయ్య పేరు ఇమిడి ఉన్నది అంటే దాని అర్థం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ మాట మీకు? యెహోషువ అంటే నాకున్న అవగాహన ప్రకారము దేవుని పేరు చాలా మంది ప్రొనౌన్సియేషన్ రకరకాలుగా చెప్తారు. నేను ఒక రీసెర్చ్ చేశాను. అంటే నేను గొప్పవాడిని కాదు. ఇక్కడ నాకున్న అవగాహన బట్టి యెహోవా అనే పదము ఉచ్చారణ కరెక్ట్ నేను నమ్ముతున్నాను. కొంతమంది యాహోవే అని చెప్తున్నారు. మరి అది ఎక్కడ కరెక్ట్గా నాకు కనపడదు. ఇంకొకళ్ళు యెహోవా అని ఇంకొకళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఒక రకంగా చెప్తారు. ఓకే, మనం వాళ్ళని విమర్శించట్లా. మనకున్న అవగాహన ప్రకారము ఇక్కడ యెహోషువ అనే పదాన్ని మనం తీసుకుంటే యెహోవా అనే పదంలో నుంచి ఉత్పాదించబడింది. కాబట్టి మెస్సయ్య పేరు ఏదైతే యెషువా అని ఉందో దేవుని పేరులోంచి ఉత్పాదించబడింది. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ గాడ్. కాబట్టి మెస్సయ్య పేరు ఉచ్చరిస్తే దేవుని పేరుని ఉచ్చరించినట్లే. అందుకనే మెస్సయ్య అడిగితే తండ్రిని అడిగినట్లే. కానీ నా నామమున ఇన్ మై నేమ్ ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్ అది అడుగు చెప్తున్నాడు ఆయన. యు షల్ ఆస్క్ ఇన్ మై నేమ్ దట్ విల్ ఐ డూ. నేను చేస్తాను. ఆయన ఎలా చేస్తాడు? తండ్రి చిత్త ప్రకారం చేస్తాడు. దట్ ద ఫాదర్ మే బి గ్లోరిఫైడ్ ఇన్ ద సన్. నేను చేసే ప్రతి క్రియ వల్ల తండ్రి మహిమపరుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి మహిమపరచబడటం అంటే కుమారుడు తన ఇష్టానుసారం చేస్తాడా, తండ్రి చిత్తానుసారంగా చేస్తాడా? ఇక్కడ మనం అడిగేది ఎవరిని? కుమారుడిని. కుమారుడు నన్నే అడుగుతాను కదా అని చెప్పేసి ఆయన తన ఇష్టానుసారాన్ని చేస్తున్నాడా? చేయట్లా. ఆయన ఏమంటాడు? ఫాదర్ మే బి గ్లోరిఫైడ్ అని చెప్తున్నాడు. అంటే నేను తండ్రిని గర్వపరుస్తాను అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి చిత్తమైందే నేను చేస్తాను. ఎంత స్పష్టంగా చూడండి. కాబట్టి సాక్షాత్తు కుమారుడు తండ్రి ఏం చెప్తే చేస్తున్నాడు. మరి కుమారుడు శిష్యులుగా ఉన్న మనం ఏం చేయాలి? ఆయన చెప్పింది మాత్రమే చేయాలి. వేరే ఏది కూడా మనము చేయకూడదు. కానీ మనం ఎప్పుడు చేసేది ఏంటి? మన ఇష్టానుసారమైన చేస్తాం. అందుకని ఇంతకు సామెతలో చదువుకున్నాం, నీ హృదయానికి నచ్చింది నువ్వు చేయొద్దు, వాక్యానుసారమైందే చెయ్యాలి. కాబట్టి ఇక్కడ మనము ఈ విషయాన్ని మొట్టమొదటిగా గమనించాలి. తర్వాత ఇఫ్ యూ షల్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. ఇక్కడ చూడండి ఎంత ఒకదానికి ఒకటి ఎంత లింక్ ఉందో చూడండి. నన్ను అడగండి అన్నాడు, బాగానే ఉంది. నేను ఇస్తానన్నాడు, బాగానే ఉంది. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత మాట చూడండి ఎలా ఉందో. మీరు నన్ను ప్రేమిస్తే ఇఫ్ యూ లవ్ మీ. అంటే మనము ఆయన ఎప్పుడు అడుగుతాము? ప్రేమించేవారంగానే అడుగుతాము. ఆయన ద్వేషించేవారం అయితే ఆయన అడగం కదా. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి కుమారుడు కూడా మనల్ని ప్రేమిస్తాం. కుమారుని ప్రేమించే మనము తండ్రిని కూడా ప్రేమిస్తున్నాం. కాబట్టి తండ్రిని కుమారుని ప్రేమించే వారిగా మనం ఏం చేయాలి? ఇఫ్ ఈ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్ అని చెప్తూ ఆయన ఆ యొక్క తండ్రి ఆజ్ఞల్ని గైకొనడానికి మీకు ఒక ఆదరణకర్తని ఇస్తానంటున్నాడు. అంటే అంతకుముందు చాలామంది ఆజ్ఞల్ని గైకొనలేకపోయారు. చాలామంది దేవుని ఆజ్ఞల్ని గైకొనలేకపోయారు. ఎందుకని? దే డు నాట్ పొజెస్ ద హోలీ స్పిరిట్. వారికి ఆదరణకర్త లేడు కాబట్టి చేయలేకపోయారు. కానీ మన కొరకు మరణించి తిరిగి లేచిన యెషువా మెస్సయ్య మనకి ఒక శక్తిని ఇస్తున్నాడు. ఈజ్ ప్రొవైడింగ్ us పవర్. ఆ పవర్ పేరు ఏంటంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. రువాహ్ హ కొదేష్ అంటారు, పరిశుద్ధాత్మ శక్తి. అది ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. బాగా గమనించండి, పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి నుండి వస్తుంది.
మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని చెప్తున్నారు కదా, మరి పరిశుద్ధాత్మ శక్తి కుమారుడి నుంచి రావచ్చుగా, కుమారుడి నుంచి రావచ్చు కదా. కానీ కుమారుడు నేను ఇస్తానని చెప్పట్లా, ఆయన ఇస్తాడు, కానీ తండ్రి దగ్గర నుంచి తీసుకుని మీకు ఇస్తాను అంటున్నాడు. తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ విషయాన్ని గమనించుకోండి. కుమారుడు అన్ని చోట్ల కూడా తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారుడిని, తండ్రి కుమారుడిని ఏం చేశాడు? హెచ్చించాడు. ఫాదర్ ఈజ్ గ్లోరిఫైయింగ్ హిస్ సన్. ఎందుకని? తండ్రి కుమారుడిని ఎందుకు హెచ్చించాడు? ఇది అన్నిటికంటే ప్రధానమైన అంశం. తండ్రి ఏది చెబితే కుమారుడు అది చేస్తాడు. నో అంటాడు. ఎంతవరకు వెళ్ళిపోయాడు అయితే ఆ నో అనే మాట లేకుండా ఎంతవరకు వెళ్ళిపోయింది? ఈ లోకంలో మానవుడిగా జన్మించి మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. మనం సిద్ధపడతామా? కాబట్టి తండ్రికి ఎక్కడా కూడా ఆయన నో అని చెప్పడు. తండ్రికి వ్యతిరేకించి చిన్న పని కూడా చెయ్యడు. ఇది గుర్తుంచుకోవాలి మనం. కాబట్టి తండ్రి ఏం చేస్తున్నాడు? ఆయన అలా హెచ్చించాడు. దేవదూతల నుంచి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఆయన దూతగా ఉన్నాడు, దేవదూతగా ఉన్నాడు, ప్రధాన దూతగా ఉన్నాడు. ఆ ప్రధాన దూత అనే పొజిషన్ ఇచ్చి ఏం చేశాడు? తండ్రి తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టున్నాడు. తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టున్నాడు. మిగతా దూతలకు ఎవరికైనా అవకాశం కలిగిందా? ఎవరికి అవకాశం కలిగింది? ఎందుకని అవకాశం కేవలము మెస్సయ్యకి మాత్రం ఇవ్వబడింది? ఆయన తండ్రి మాట చొప్పున మానవ రూపము ధరించి శ్రమపడి మరణించాడు. ఇది దేవదూతలు లోకంలోకి వచ్చి మన అధికారంలో చూస్తాము. వాళ్ళు దేవుడి కార్యాలు ఎన్నో చేశారు. సుధమ గోవాలకి మరి అక్కడ మీరు నాశనం అయిపోతారు, బాగుపడండి అని చెప్పారు. అనేక చోట్ల సువార్తను ప్రకటించారు. కానీ ఎవరైనా మానవులుగా పుట్టి మరణించారా? ఏ దూతన్నా, ఏ దేవదూతన్నా మానవ రూపంలో పుట్టి మరణించారా? మరణించరా. కేవలం ఒక్క యెషువా మెస్సయ్య మాత్రమే మానవ రూపంలో జన్మించి తండ్రి మాట చొప్పున మన కొరకు మరణించాడు. ఇది ఆయన చేసిన గొప్ప కార్యం. అందుచేతనే తండ్రి కుమారుడిని తన యొక్క స్థానానికి హెచ్చించాడు. అంత స్థానానికి హెచ్చించినప్పటికీ కూడా దో హీ వాజ్ రైజ్డ్ అట్ ద లెవెల్ ఆఫ్ ఫాదర్, తండ్రి యొక్క అంతస్తులకి హెచ్చించినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా తండ్రి కంటే గొప్పగా మాట్లాడలేదు. తండ్రితో సమానమని కూడా చెప్పుకోవట్లేదు. అక్కడ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తాడు, తండ్రితో సమానంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడు? తను తాను తగ్గించుకుంటున్నాడు. మనం నేర్చుకోవాల్సింది అది. కుమారుని ద్వారా మనం నేర్చుకోవాల్సింది అది. కాబట్టి మనము ఆయన ఆజ్ఞను ప్రేమించాలి. మళ్ళీ ఈ సువార్తలు మళ్ళీ రామ్ డాక్టర్ ఏం చెప్తారు? తండ్రి ఆజ్ఞలు వేరంట, కుమారుని ఆజ్ఞలు వేరు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ఆయన చెప్తున్నాడు, తండ్రి ఇచ్చిన ఆజ్ఞల్ని అవే కైకొనమని ఆయన చెప్తున్నాడు. కాకపోతే వాటిని వర్ణించే క్రమంలో ఏం చేశాడు? ఒక చోట నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని మనకు అర్థమయ్యే భాషలో కొంచెం విడదీసి చెప్తే వీళ్ళు ఏమని చెప్తున్నారు? 10 ఆజ్ఞలు కొట్టేసి క్రొత్త ఆజ్ఞ ఇచ్చేదని మరి బైబిల్లో లేని బోధని చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనము మెస్సయ్య యొక్క హృదయం ఏంటి, మెస్సయ్య మనకి ఏమి బోధించాడు అనేది స్పష్టంగా మనము గ్రహించాలి. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనం. ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్న అక్కడ అది చదవండి ఒకసారి. 14:15 ఏముంది? 14:15 మత్తయి 14:15 మత్తయి 14:15 ఏముంది?
నేను చదువుతున్నా. ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గాయకండి అని చెప్పాడు. ఇప్పుడు 1 యోహాను 5:3 ఏముంది? For this is the love of God, that we keep His commandments, and His commandments are not grievous. కాబట్టి ఇక్కడ ఆజ్ఞలు అంటే ఎవరి ఆజ్ఞలు? ఎవరి ఆజ్ఞలు ఇక్కడ? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే. కుమారుడు చెప్పేది కూడా ఏమిటి? దేవుని ఆజ్ఞల్ని గైకోమని నేను కూడా చెప్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఆయన వేరే ఆజ్ఞలు ఇచ్చినట్టుగా ఎక్కడ చెప్పట్లా. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని గైకొనండి అని ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త 5:3. ఫర్ దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ అంటే ఏమిటి? దట్ వీ కీప్ హిస్ కమాండ్మెంట్స్. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞల్ని గైకొనటమే. దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించాడు, తన కుమారుడిని లోకానికి ఇచ్చాడు. మనం రక్షించడానికి కుమారుడు ఇచ్చాడు. కుమారుడు దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు, మనము కూడా దేవుని ఆజ్ఞల్ని గైకొనాలి. అంతేగాని ఆయన ఏదో కొత్త ఆజ్ఞల్ని ఇచ్చాడని చెప్పటము వాక్యానికి విరుద్ధము. కాబట్టి అండ్ హిస్ కమాండ్మెంట్స్ ఆర్ నాట్ గ్రీవియస్. చూడండి, ఇక్కడ ఇంకో విషయం ఉంది. అక్కడ ఏమిటి? దేవుని ఆజ్ఞలు ఎవరు గైకుంటారండి? ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు కదా. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు మొట్టమొదటి ఏంటి? సృష్టికర్త దేవుడు తప్పించి ఇంకొకరిని పూజించకూడదు. అంటే విగ్రహాలను చేయకుండా ఉండటం ఏమైనా కష్టమైన విషయమా? చెప్పండి. కాదు. కానీ అపవాది చేత మనం శోధించబడి ఆ పనులు చేస్తా ఉంటాం. కాబట్టి అది కష్టమైన పని కాదు. రెండో ఆజ్ఞ ఏంటి? Thou shalt not make graven images. ఇతర విగ్రహాలు ఏంటి? చేసుకోకూడదు. కష్టమైన పని కాదు. తర్వాత మూడో ఆజ్ఞ ఏంటి? నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. కష్టమైన ఆజ్ఞ కాదు. కానీ కష్టమైన ఆజ్ఞ ఏంటి? ప్రపంచ మొత్తానికి బరువైన ఆజ్ఞ ఏంటి? నాకు వచ్చదు. Remember Sabbath day to keep it holy. సబ్బాతు రోజులు పరిశుద్ధంగా ఆచరించడమే ప్రపంచానికి అది పెద్ద కష్టమైన ఆజ్ఞ. అందుకే మార్చిపడేశారు. కాబట్టి అక్కడ యోహాను గారు ఏం చెప్తున్నాడు? ఆయన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కష్టమైనవి కావు, భారమైనవి కావు. నీ యొక్క ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట వినాలి అనుకుంటే మనకి ఎట్లా ఉంటుంది? తేలికగా ఉంటుంది. టీచర్ చెప్పే మన విజయ్ పీఈటీ మాస్టర్ ఏం చేస్తాడు? ఎక్సర్సైజ్ చేస్తాడు బాగా. ఆ మొదట్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పిల్లలకి ఏమవుతుంది? కాళ్ళు చేతులు నొప్పి పెడతాయి. నొప్పి పెడితే ఆగిపోతే బాడీ గట్టిపడదా? కాబట్టి దేవుడి మాట మనం గైకునేటప్పుడు మొదట్లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కొన్ని చిన్న చిన్న నొప్పులు వస్తాయి.